లేట్ చేయకుండా జల్దిన మనం ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. కొన్ని తెలుగు సినిమాలు చూస్తే చిత్ర విచిత్రంగా అనిపిస్తుంది వల్ల. అంతెందుకు గా అతడు సినిమా చూసిరు కదా వల్ల మీరు. అందులో మన మహేష్ బాబు బ్రిడ్జ్ మీదకి వెళ్ళి దునికితే డైరెక్ట్ రైలు బండ్లు వచ్చి పడతాడు కదా. ఇక ఆ సీన్ చూసి చప్పట్లు కొట్టాలనా లేకుంటే ఆ డైరెక్టర్ తెలివికి సెల్యూట్ చేయాలనా నాకైతే సమజగాలేదు వల్ల. కానీ సేమ్ టు సేమ్ అంటే ఇట్లా కాదు, ఇసోంటి సీనే ఒక దొంగోడు చేసిండు వల్ల. సినిమాలో మహేష్ బాబు బ్రిడ్జ్ మీదకి వెళ్ళి దునికి బండి ఎక్కితే ఇక్కడ దొంగోడు బండి మీదకి వెళ్ళి జంప్ చేస్తాడు. ఎట్లా చేస్తాడు ఎందుకు చేస్తాడో చూడాలి మీరు. జప్పున చూసేయండి. అగో రైలు బండి, ఈడ ఒక మనిషి నిల్చొని ఉన్నాడు, బండి దంచుకపోతూనే ఉన్నది. ఈయన దిగుతాడు కావచ్చు, తర్వాత సీన్ చూడాలి మీరు. ఓరి నాయనో, వీడు మనిషా ఇంకేమన్నానా గట్ల గొలుసు కొట్టేసిండు. స్పీడ్గా పోతున్న బండిలకెళ్ళి దునికిండు. ఇంతకు వాడు ఉన్నాడా పోయిండా? కిందనైతే పడ్డాడు, కానీ వాని ధైర్యం చూడుండ్రోలా. ఒక్క గొలుసు కోసము వాడు పానాలనే అడ్డం పెట్టిండంటే వాడు మనిషా లేకుంటే ఇంకేమన్నానా? బరాబర్ కాలు రెక్కలు ఇరిగే ఉంటాయి. ఇప్పుడు దవాఖాన ఖర్చులా గొలుసు అమ్మినా సరిపోవు, అంతేనా కాదా? ఏమిటికొచ్చిన దొంగతనాలు ఎందుకొచ్చిన తిప్పల చెప్పు. అయినా వాడు ఏ సినిమా చూసి గిట్ల చేసిండు కావచ్చు. కథకు నా వాడెత్తు చూసిరానొల్ల దొంగలు ఎట్లా మోపై పాడేరో. ఇప్పుడు మన ముచ్చట్లల్లా లాంగ్ జంపులు హై జంపులు చూద్దాం. ఏమంటారు అలా చూద్దామా? గా జంపింగులు అవి ఎందుకు అవ్వా అనేరు. అరే మనుషులు చేసే జంపింగులు కావు, జీవాలు చేస్తున్నాయి. అరే అవంటనోళ్ళా మన బాలకృష్ణనే ఆదర్శంగా తీసుకున్నాయో లేకుంటే రజనీకాంతంనే యాద్ చేసుకున్నాయో కానీ ఒక్కదాన్ని మించి ఇంకొకటి పోటీ పడ్డాయోల్లా. అగ చూడండి మీరే. అగో కనబడుతుందా పెద్ద పులి? ఇప్పుడు ఇది బరిల దిగింది, పోటీకొచ్చింది. రెడీ 1 2 3 గో. బిడ్డ ఏమన్నా జంపింగ్ చేసింది అడోల్లా. లాంగ్ జంపు యువతల నుంచి అవతలకు సినిమాల గ్రాఫిక్స్ లో చూయించినట్టే చేసింది కదా. అన్నట్టు ఇది ఒరిజినల్ జంపింగే. ఇది కరెక్ట్ టైం కు జంపింగ్ చేసినప్పుడే ఆ జంగల తిరిగేటైనా ఎవరో వీడియో తీసిండు. అదృష్టవంతుడు అంతే కదా. ఎప్పుడు పడితే అప్పుడు గిసోంటి సీన్లు దొరుకుతాయా మరి కదా. అయితే పెద్ద పులిని చూసి పరేషాన్ అయినా నేను. కానీ అంతల్నే ఒక కోడొచ్చి ఈ పులి గాలి తీసేసిందల్లా. అరే అవంటే నా ముందు అదెంత, దాని బలం ఎంత, దాని జంపింగ్ ఎంత అనుకుంటా అగో ఎట్లా ముంగట పడ్డదో చూడు. ఓర్ నాయనో, ఈ కొస నుంచి ఆ కొసకు ఎట్లా ఎగురుకుంటా పోయిందో చూడు. అసలు ఇది కోడేనా లేకుంటే ఏదైనా పిట్టనా గిట్లనే అనిపించింది. కానీ కోడే, దేశం కోడి. ఇప్పుడు ఆ వాగు దాటాలే అది, ఇంకో తొవ్వగన వల్లే. అందుకే జై హనుమాన్ అనుకున్నట్టున్నది. ఒక్క ఎగురుడుకు అవతల పోయి చేరింది. ఇప్పుడు చెప్పురోల్లా పులి గ్రేటా కోడి తోపా? కానీ ఏ మాట కామాటేనోల్లా ఈ రెండింటిని ఒలింపిక్ ఆటలకు పంపితే మాత్రం కమస్కం ఇవన్న మనకు ప్రైజులు తీసుకొచ్చు కావచ్చు కదా. గిట్లనే అనుకుంటారు వీటి జంపింగులు చూసిన జనాలు. ఆగుర్రి ఇంకా ఒడవలేదు వాళ్ళ ముచ్చట్లు. ఇంకొక్కటి ఉన్నది, అది కూడా చూసేస్తే ఒక చిత్తం అవుతుంది. ఇంత ముచ్చట చూసేయండి. అటెనక టాటా బాయ్ బాయ్ చెప్పుకుందాం. కానీ అగో చూడుండ్రి. ఇదేనోళ్ళగా ఆఖరి ముచ్చట. మంచిగా చూడుర్రి మనిషిని. ఏమన్నా అర్థమవుతుందా? నేనే చెప్తా పాటు. ఇది బెంగళూరు పట్నం, రోడ్లన్నీ బిజీ. ఇక బిజీ మీదనే ఈ మానవాడు బండి మీద పోతుండు. ల్యాప్టాప్ పెట్టుకున్నాడు. ఇక ల్యాప్టాప్ లా వీడియో కాల్ మాట్లాడుకుంటా బండి నడుపుతుండోల్లా. అరే అవ్వంటే అగ చూడు ఎంత ఆరాంసే పోతుండో. ఆఫీస్ కాల్ అట అది. బెంగళూరు అంటే గట్లనే ఉంటది మరి. ఆడ ట్రాఫిక్ జామ్ అయిందంటే మంచిగా ఆ ట్రాఫిక్నే అన్నం వండుకొని తినొచ్చు. ఆఫీస్ పనులు కూడా ఆన్నే చేసుకోవచ్చు. ఈయనకు కూడా గట్లా చేసి అలవాటు అయినట్టు ఉన్నది. ఇట్లా బండి నడుపుకుంటా వీడియో కాల్ మాట్లాడుకుంటా పోతుండు. చాలా గొప్పడు కదా. బెంగళూరులో అంతే. ధూమ్ ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇవన్నట్టు అయ్యారటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.